हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఓంకారం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం దేహ భాగాలని శరీరం అంతా ఆ ఓంకారాన్ని పలకటానికి ఆధారంగా నిలుస్తుంది. మొత్తం అన్ని అవయవాలు. మార్పు జరిగేది అక్కడ మెదడులో. ఆ ఓంకారం ఉచ్చరిస్తుండగా మెదడులోని అణువులు వాటి యొక్క అమరిక మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఉచ్చరించే కొలది. అంటే ఇనుప ముక్కకి అయస్కాంతానికి తేడా ఏమిటి? అణువుల అమరికలో మార్పు. ఈ ఇనుప ముక్కలో అణువుల అమరిక ఒక పద్ధతిలో ఉంది, దాన్ని ఇనుప ముక్క అన్నాం. అయస్కాంతంలో అణువుల అమరిక ఒక పద్ధతిలో ఉంది, దాన్ని అయస్కాంతం అన్నాం. రెండు ఇనుపయే, కానీ అణువుల అమరికలో తేడా వచ్చేటప్పుడు కల్లా ఇదేమో ఇనుప ముక్క అయింది, అదేమో అయస్కాంతం అయింది. ఇలాగా ఓంకారాన్ని ఉచ్చరిస్తుండగా మెదడులో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ వీటికి సంబంధించి అణువుల యొక్క అమరిక మారేటప్పుడు కల్లా ఇప్పుడు శరీరంలోని అణువులన్నీ పరిపూర్ణం కావడానికి అవకాశం ఉంటుంది. ఓంకారాన్ని పలకడానికి ఇది దోహదపడింది, ఈ శరీర అవయవాలన్నీ. తద్వారా అదేం పొందింది? పరిపూర్ణత్వాన్ని పొందుతున్నాయి ఆ శరీర భాగాలు. అంటే ఇవి శరీర భాగాలన్నీ పరిపూర్ణత్వం కోసం ఓంకారానికి ఆధారం అవల. ఓంకారం ఉచ్చరించడానికి తమ వంతు కర్తవ్యంగా అవి అక్కడ నిలబడ్డాయి. తద్వారా ఏం జరిగింది? మెదడులో మార్పు జరిగింది. మెదడులో మార్పు ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రభావంతో మిగతా శరీర భాగాలన్నీ చక్కగా పరిపూర్ణ స్థితిలోకి రావడానికి అవకాశం అయిపోతుంది. మనం అవతల వాడి కోసం పనిచేస్తుంటే అప్రయత్నంగా మనది కూడా పూర్తయిపోతుంది. మనది కూడా ఏ మార్పులు జరగాలో ఆ మార్పులు జరిగిపోతూ ఉంటాయి అప్రయత్నంగా. మన మార్పుల కోసం మనం ఏం చేయక్కర్లేదు, అవతల వాడి మార్పు కోసం మనం చేస్తున్నాం అన్నట్టుగా. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 152వ పాఠము 18/6/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా
ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇక్కడ ఏంటి జరుగుతుంది? అమెరికా కూర్పు తెలుసుకుంటూ ఉన్నాం. దానివల్ల ఏంటి? ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయంలోనూ దాన్ని అప్లై చేసేటప్పుడు కల్లా దాన్ని అనుసంధించేటప్పటికి మొత్తం అంతటా ఒకే సూత్రం ప్రకారం పనిచేస్తూ ఉన్నది. అదే రహస్య సత్య సూత్రము, ద సీక్రెట్ డాక్ట్రైన్. అదే సత్యము, అదే పని చేస్తున్నది అనేది మనకు అర్థమవుతుంది, మనకు అనుభూతికి వస్తుంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు ఎక్కడో ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో అక్కడికి సంబంధించిన విషయాలు కదా. ప్రళయ స్థితి, ఆ ప్రళయ స్థితి నుంచి ఆ బ్రహ్మాండం ఎలాగా ఉత్పత్తి అయింది, దాని పరిణామం ఎలాగా జరిగింది. ఇక్కడ భౌతికంగా మన చుట్టూ ఇక్కడ జరుగుతున్న విషయాలకి దానికి పొంతన లేకుండా అదేదో అక్కడెక్కడో జరుగుతున్నాయి. మన భౌతిక విషయాలు, మన నిత్య జీవిత దినచర్య ఇదంతా ఇక్కడ జరుగుతుంది. ఇది మన దినచర్యే. అక్కడ విషయాలు అది అక్కడ అద్భుతంగా ఉన్నాయి, అక్కడ విషయాలు అవేవో అన్నట్టుగా, వాటికి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా మనకు భావన ఉంటుంది. కానీ అక్కడ ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అలాగే జరుగుతూ ఉంటుంది, ఒకే పద్ధతి ప్రకారం. ఉన్నది ఒకటే కాబట్టి అట్లా వాటిని మనకు అన్వయించుకుంటూ, మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ మనం ముందుకు కదలాలి. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్, ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, ఓ హిడెన్ లైట్ shining in every creature, ఓ హిడెన్ love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఇక్కడ ఆ వరుస ఎలాగిచ్చారో చూడండి. లైఫ్, లైట్, లవ్. అంటే మనకి ఈ భౌతికంగా స్థూలంగా మనకు కనపడేది లైఫ్, ఆ ప్రాణశక్తి, ఆ జీవం.
స్పందించేటటువంటి మొత్తాన్ని నడుపుతున్నటువంటి జీవము మనకి కనిపిస్తోంది. ఆ జీవానికన్నా ముందు వెలుగు ఉన్నది. అద్భుతమైన వెలుగు. ఆ వెలుగు జీవంగా మారింది. ఆ వెలుగు కన్నా ముందు లవ్. ప్రారంభంలో, మూలములో ఎల్లప్పుడూ ఉండేది లవ్, ప్రేమ, పరమ ప్రేమ. అక్కడి నుంచి అది వెలుగుగా మారి, ఆ వెలుగు లైఫ్‌గా మారి మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నది. అందుకని మనకు కనపడుతున్నటువంటి వాటితో మొదలుపెట్టి, అంటే ప్రారంభంలో లవ్ ఉంది గదా! అని లవ్ నుంచి మొదలు పెట్టలేదు. మనం ఇప్పుడు ఎట్లాగా చేరాలి? లవ్ నుంచి లైఫ్‌లోకొచ్చాం. లైట్ మీదుగా లైఫ్‌లోకొచ్చాం. కాబట్టి మళ్ళీ మనం లవ్ దగ్గరికి వెళ్ళాలంటే లైఫ్ నుంచి లైట్ మీదుగా లవ్‌లోకి వెళ్ళడం. అనుకోని ఆ వరుస అలా ఇచ్చింది. పెసెంట్ ద్వారా అలా ప్రసాదింపబడింది. ఓకే. మనం మొదటి స్టాంజాకి సంబంధించి 8వ శ్లోకం రెండో భాగంలోకొచ్చాం. అంటే ప్రళయ స్థితికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నాం. ఇక రాబోయే శ్లోకాల్లో కొంచెం ఆ బాణి మారుతుంది కొద్దిగా. అంటే ఇక ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి సంధికాలంలాగా మార్పు జరుగుతున్నది ఎట్లాగా అన్నదానికి నెమ్మదిగా వస్తామన్నమాట. ఇది చివరిగా ప్రళయ స్థితికి సంబంధించి చెప్తున్న శ్లోకంగా మనం అనుకోవచ్చు. శ్లోక భాగంగా. ఇక నుంచి 9వ శ్లోకం ఉంది. అక్కడి నుంచి కొంత బాణి మారుతుంది. వివరణ కూడా చాలా సుదీర్ఘంగా ఇవ్వటం జరిగింది. సరే. ఇప్పుడు మనం మొదటి భాగం ఎలా అనుకున్నాం? అలోన్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే రూపం మొత్తం ఒకటి. ఒకే రూపముగా ఉన్నటువంటి. ఒకే రూపముగా అయిపోయింది. మనకేమో బహురూపాలుగా కనిపిస్తుంది కాస్త. ప్రళయ స్థితికి అనేటప్పుడు కల్లా సృష్టి స్థితి బహురూపాలు, ప్రళయ స్థితి ఏకరూపము అన్నట్టయిపోయింది. మనం మేల్కొన్నప్పుడు చాలా ఉన్నాయి. అంతా వివిధంగా భిన్నత్వంగా ఉంది. ఎప్పుడైతే నిద్రపోయామో మొత్తం కరిగిపోయింది. ఒక్కటిగా అయిపోయింది. ఆ ఒకటి కూడా తెలియని విధంగా అయిపోయింది. మనం లేము గదా అక్కడ. మనం లేకపోవటం వల్ల అంటే చూసేవాడు లేకపోవటం వల్ల అక్కడ ఏమి తెలియని స్థితిలాగా అయిపోయింది. అది వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అయితే ఉంది. అదంతా కలిపి ఒకటిగా ఉంది. స్ట్రెచ్డ్, బౌండ్‌లెస్, ఇన్ఫినిట్, కాజ్‌లెస్ అండ్ డ్రీమ్‌లెస్ స్లీప్. బహురూపంబులు ఏకరూపంబై హద్దులు లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్నావస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. అంటే మొత్తం విశ్వానికి, ఈ సృష్టికి జరిగే కార్యక్రమం అదే. మనకి మన మెలకువ నుంచి నిద్రలోకి వెళితే జరిగేది అదే. పద్ధతి అదే. మనం నిద్రలోకి వెళ్ళినట్టే ఈ సృష్టి కూడా నిద్రలోకి వెళుతోంది. ఇంతకంటే పెద్ద విషయం లేదక్కడ. ప్రళయం అంటే ఇంకేముంది మొత్తం మునిగిపోతుంది. ఎవ్వరు ఏమీ ఉండదు అన్నట్టుగా అనుకుంటాము. ఈ సృష్టికి, ఈ విశ్వానికి నిద్ర లాంటిది. ఈ విశ్వం యొక్క మెలకువ స్థితి సృష్టి స్థితి. మన్వంతరం అంటాం దాన్ని. మన్వంతర స్థితి. ప్రళయ స్థితి దానికి నిద్ర లాంటిది. మనకెట్లాగైతే మెలకువ, నిద్ర ఉన్నాయో దానికి మెలకువ, నిద్ర. దేనికైనా గాని మెలకువ, నిద్ర. పని, విశ్రాంతి. పర్యాయత్వ ధర్మం. అణువుకైనా అంతే, బ్రహ్మకైనా అంతే. ఒక్క పరమాత్మకి తప్ప మొత్తానికి ఆధారమైన వాడు ఒక్క ఇరుసు మాత్రం కదలకుండా ఉంటుంది. మిగతా చక్రం అంతా కదులుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అట్లాగా మొత్తానికి ఆధారమైన వాడు తను కదలకుండా తాను ఆధారంగా ఈ మొత్తాన్ని కదుపుతూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు మరి ఆ గాఢ సుషుప్తిలో ఎలాగా ఉంది అంటే
మరి తెలియదు కదా మనకి. నిద్రపోయాడు. వాడికి ఆ నిద్ర ఎలా పోయావో చెప్పురా అనంటే చెప్తాడా? చెప్పగలడా? నిద్ర ఎలా పోయానని చెప్తే వాడు నిద్రపోలేదు దాని అర్థం. మేలుకాంచాడు. ఆ నిద్ర ఎలా పోయావో చెప్పు? అయితే ఆ నిద్ర పోవటానికి ముందు కొద్దిగా నెమ్మదిగా ఆ జాగ్రత్త నుంచి స్వప్నావస్థలోకి నెమ్మదిగా ఏదో కల వచ్చింది. ఆ కలలో నుంచి అది కూడా కరిగిపోయి పూర్తి గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు. ఇంక తెలీదు. కల కూడా కొద్దిగా గుర్తుంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఏం జరిగిందో తెలియదు. మరి ఇప్పుడు ఈ ప్రళయ స్థితి ఇలాగ ఉందని 8 శ్లోకాల్లో ఇంత బ్రహ్మాండంగా వర్ణిస్తూ వచ్చారు. ఎట్లా తెలిసింది ఇదంతా? ప్రళయ స్థితి ఇలాగుందని? ఇగో కొంతమందున్నారు. వాళ్ళు దాన్ని అనుభూతి చెందుతున్నారు. దర్శిస్తున్నారు దాన్ని. వాళ్ళు దర్శించి ఈ విషయాన్ని మనకు అందిస్తున్నారు. ఎవరు వాళ్ళు? అది రెండో భాగంలో మనకి ఇచ్చారు. అండ్ రెండో భాగం ఇప్పుడు. లైఫ్ పల్సేటెడ్ అన్‌కాన్షియస్ ఇన్ యూనివర్సల్ స్పేస్. లైఫ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! లైఫ్, లైట్, లవ్. దాంట్లో లైఫ్ అంటే స్థూలంగా ఈ మొత్తం నడవటానికి కావాల్సింది. అటు బ్రహ్మ దగ్గర నుంచి, ఆ బ్రహ్మ కన్నా ముందు దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఆ వెలుగు లైట్‌గా ఆ పరమ ప్రేమ వెలుగుగా మారి, వెలుగు జీవముగా మారి, ఆ జీవశక్తి మొత్తాన్ని ఆక్రమించి, మొత్తాన్ని విస్తరించి, ఏదైనా గాని మొత్తం విస్తరించి ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో ఏది జరిగినా గాని శిరస్సు నుంచి పాదం దాకా మొత్తం విస్తరించి ఉంటుంది. అందుకే బ్లడ్ టెస్ట్ చేస్తే మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ తెలిసిపోతున్నాయి. బ్లడ్ మొత్తం తీసామా మనం బ్లడ్ టెస్ట్, ఎక్కడో ఒక చివర ఈ వేలి కొసన కొద్దిగా చిన్న సూదితో గుచ్చి ఒక బొట్టు ఆ రక్తం రాంగానే దాన్ని తీసాం. అక్కడెక్కడో శరీరం మొత్తంలో అక్కడ ఒక్క చోట తీస్తే శరీరం మొత్తము ఏముందో, ఎలాగుందో చెప్పేస్తుందది. అంటే అర్థం ఏంటి? మొత్తం ఏదైనా గాని మొత్తం వ్యాపించి ఉంటుంది. అట్లాగే ఈ విశ్వంలో ఏదైనా గాని మొత్తం వ్యాపించి ఉంటుంది. అండ్ లైఫ్ పల్సేటెడ్. ఆ లైఫ్ మాత్రం స్పందన జరుగుతూనే ఉంది. స్పందన ఆగిపోలేదు. గాఢ సుషుప్తిలో కరిగిపోయినప్పటికీ ఈ విశ్వం మొత్తము, ఈ సృష్టి అంతా ప్రళయ స్థితిలో గాఢ సుషుప్తిలో కరిగిపోయిన ఆ స్పందనం ఏదైతే ఉందో ఆ జీవ చైతన్యం, జీవ చైతన్యం యొక్క స్పందనము ఆగలేదు. పల్సేటెడ్. అది తిరుగుతూనే ఉంది. మనం నిద్రపోయాం. గడియారం తిరుగుతూనే ఉంది. మనం నిద్రపోయాం. గడియారం చూస్తా ఉంది. వీడెప్పుడు నిద్రపోతాడా? నేను కూడా నిద్రపోదాం అనుకుంది గడియారం. సరే గడియారం కూడా నిద్రపోయింది. మనం నిద్రపోయాం. గడియారం నిద్రపోయింది. లేచాము. లేచి ఎంతయింది టైం చూద్దాం అని గడియారం కేసి చూస్తే మళ్ళీ అప్పుడు పని చేయడం మొదలెడుతుందది. అంటే మనం పడుకున్నప్పుడు ఎంత టైంకి చూపిచ్చిందో, ఆ టైం చూపిస్తోందది. మరట్లా కుదురుతుందా? ఆ గడియారం మాత్రం ఆగదు. గడియారం తిరుగుతూనే ఉంటుంది. లైఫ్ పల్సేటెడ్. అట్లా గడియారం లాగానే ఈ ఈ ప్రళయ స్థితిలో ఈ జీవ చైతన్యం స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందనం జరుగుతూనే ఉంటుంది. స్పందన క్రియ. ఆ జీవ చైతన్యం యొక్క స్పందన క్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మనం ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు అది చేస్తూ ఉంటుంది. అప్పుడు మేల్కాంచంగానే ఎప్పటికి మేల్కాయించాం అనేది మనకి తెలిసిపోతుంది. ఎంతకాలం గడిచింది తెలిసిపోతుంది. ఎందుకంటే అది పనిచేస్తుంది కాబట్టి. గడియారం పనిచేస్తుంది కాబట్టి ఉదయం మనం రాత్రి 9కి పడుకున్నాం. పడుకునేటప్పుడు ఒకసారి చూసాం గడియారం కేసి 9 అయింది.
నెమ్మదిగా నిద్రపోయాం. ఉదయం మేల్కాంచాం. మేల్కు మెలకువ వచ్చింది. మెలకువ చూస్తే చీకటల్లా వెలుగ్గా ఉంది బయటంతా. గడియారం కేసి చూసాం. 6, 5 నిమిషాల దాకా 6 అయింది. ఆ! అంటే మరి మొత్తం 12 గంటల తొ దాదాపుగా 9 గంటలు అది నడుస్తూనే ఉంది గదా! అది గూడా ఆగిపోయి ఉంటే మనకు తెలిసేది కాదు. కాబట్టి లైఫ్ గూడా ఆగిపోదు. లైఫ్ ఆగిపోయిందంటే మళ్ళీ కనెక్షన్ ఏదిక? మళ్ళీ నెక్స్ట్ స్థితికి వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాటేది? ఇంకా ప్రళయ స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇంకా ఆ ప్రళయ స్థితిలో నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి అవకాశమే లేదు. అందువల్ల లైఫ్ పల్సేటెడ్. ఆ వన్ లైఫ్ ఏదైతే ఉందో, ఇవన్నీ వన్ లైఫ్, వన్ లైట్, వన్ లవ్. మళ్ళీ ఈ 3 ఒకటే. వన్ లవ్ ఏదైతే ఉందో పరమ ప్రేమ వెలుగుగా మారింది. అద్భుతమైన వెలుగుగా. ఆ అద్భుతమైన వెలుగు జీవముగా మారింది. లైఫ్‌గా మారింది. జీవ చైతన్యముగా మారింది. అదే ఈ మొత్తాన్ని నడుపుతూ ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతూ ఉంది. అంటే ఏది నడుపుతోంది? ఆ పరమ ప్రేమే వెలుగు నుంచి జీవంగా మారి నడిపిస్తూ ఉందిది. అంటే జీవము వేరు మళ్ళా పరమ ప్రేమ వేరు కాదు. ఆ పరమ ప్రేమే వెలుగు మీదుగా జీవ చైతన్యముగా మారి ఈ మొత్తాన్ని నడిపిస్తుంది. కాబట్టి చిట్ట చివరికి ఏంటి మనకి సమాధానం? పరమ ప్రేమ. మొత్తాన్ని నడుపుతుందెవరు? పరమ ప్రేమ. తను నడవకుండా మన మొత్తాన్ని నడిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన కూడా నడిస్తే మళ్ళీ ఆగిపోతుంది మొత్తం. తిరిగే దాంట్లో తిరగనిది ఒకటి ఉండాలి. తిరిగేది కూడా తిరుగుతుంటే ఏది తిరగదిక. మొత్తం ఆగిపోతుంది. అండ్ లైఫ్ పల్సేటెడ్. మనం నిద్రపోతున్నా గాని శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. హృదయ స్పందనం జరుగుతూనే ఉంటుంది. లోపల అవయవాలన్నీ ఏవో కొన్ని అవయవాలు సద్దుమణిగిన, కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాకపోతే కొంచెం తక్కువ మోతాదులో. నెమ్మది హడావుడేం లేదు. ఎందుకంటే మనం పగలైతే అంత హడావుడి పెడుతుంటాం దేహాన్ని. ఇప్పుడు పడుకునున్నాడు గాబట్టి, ఆ హడావుడి పెట్టేవాడు పడుకునున్నాడు గాబట్టి, దేహావయవాలు ప్రశాంతంగా, నెమ్మదిగా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అలా జరిగిపోతూ ఉంది. లైఫ్ పల్సేటెడ్ అన్‌కాన్షియస్. అయితే ఇది జరుగుతోంది. జీవ చైతన్యము స్పందన స్పందనము జరుగుతోంది అనేది తెలియటం లేదు. అన్‌కాన్షియస్. తెలియని. స్పృహలో లేని స్థితిలో. ఎరుక లేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో అన్నట్టుగా ఉంది అన్‌కాన్షియస్. ఎందుకని అన్‌కాన్షియస్‌గా ఉంది? మరి మెలకువలున్నప్పుడు మనం కాన్షియస్‌లో ఉన్నాము. తెలుస్తూ ఉంది మనకి. అంటే గమనించేవాడు. గమనింప చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు. గమనించేవాడు కొద్దిసేపు విశ్రాంతి, కొద్దిసేపు పని అన్నట్టుగా. కొద్దిసేపు మెలకువ, కొద్దిసేపు నిద్ర. ఆ నిద్రా స్థితిలో ఉండేటప్పటికి గమనించేవాడు ఎవరైతే ఉన్నారో, వాడు నిద్రా స్థితిలోకి వెళ్ళిపోయేటప్పుడు కల్లా గమనించేది లేదింక. గమనించడం లేదు కాబట్టి గమనింపబడేది లేదు. గమనింపబడేది ఉన్నప్పటికీ, గమనించేవాడు ఉంటేనే గదా! దాన్ని అర్థం చేసుకొని, ఇక్కడ ఇది ఉందని. సినిమా హాల్‌లోకెళ్ళాం. ఒకడేమో పగలంతా ఏదో పని జేసి అలసటతో ఉన్నాడు. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. పక్కన వాళ్ళకేమో సినిమా ఉంది. అదంతా శుభ్రంగా చూస్తున్నారు వాళ్ళు. వీడు సినిమా లేదు వాడికి. తెర మీద చిత్రాలు ఆడుతున్నాయి. సినిమా లేదు వాడికి. నిద్రలోకెళ్ళిపోయాడు వాడు. చూసేవాడుంటే చూడబడేది ఉంటుంది. చూడబడేది
ఎప్పుడు ఉంటుంది? చూసేవాడు ఉన్నప్పుడు. చూసేవాడి మీద ఆధారపడి ఉంటుంది చూడబడేది. అట్లాగని ఇప్పుడు చూసేవాడు లేడు కాబట్టి, వీడు నిద్రలోకి వెళ్ళాడు కాబట్టి అన్‌కాన్షియస్, ఎరుకలో లేని, స్పృహలో లేని, తెలియని స్థితిలో ఉండగా అన్‌కాన్షియస్. అయితే ఎక్కడుంది ఈ లైఫ్ అంతా? ఎక్కడ పల్సేట్ అవుతోంది? ఇన్ యూనివర్సల్ స్పేస్. మొత్తానికి సంబంధించినటువంటి విశ్వం మొత్తం, మహదాకాశం. మనకి కనిపిస్తున్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో, ఇది భౌతిక ఆకాశముగా అనుకుంటాం మనం. మనకేది కనిపించినా అది భౌతికం, స్థూలం, చిట్ట చివరి స్థితి అది. ఇప్పుడు దానికి సూక్ష్మంగా ఉన్న స్థితి, ఆ సూక్ష్మాకాశం, మహదాకాశంలో అక్కడది గాఢ సుషుప్తిలో ఈ ప్రళయ ఈ సృష్టి స్థితి అంతా ప్రళయ స్థితిలో నిద్రిస్తూ ఉండగా, గాఢ సుషుప్తిలో ఉండగా, ఈ లైఫ్ పల్సేట్ అవుతున్నప్పటికీ అది అవుతుంది అన్న విషయము గమనికలోకి లేదు. ఈ శ్వాసక్రియ జరుగుతోంది, హృదయ స్పందన జరుగుతుందని నిద్రపోయేవాడికి తెలుస్తుందా? తెలీదు. నేను నిద్రపోతూ గాలి పీలుస్తున్నానులే అని అనుకోలేడు కదా వాడు. కానీ జరుగుతూ ఉంది. శ్వాసక్రియ యథావిధిగా నిరంతరము జరుగుతూనే ఉంది. దానితో అనుసంధానమై గుండె కొట్టుకుంటూనే ఉంది. దానితో అనుసంధానమై మిగతా అవయవాలకి ఈ రక్తము ప్రసారం అవుతూనే ఉంది. ఇట్లా మిగతా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగిపోతున్నాయి. కానీ జరుగుతున్నట్టుగా మాత్రం వాడికి తెలియదు. అట్లాగే ఈ లైఫ్ పల్సేట్ అవుతున్నప్పటికీ, స్పందన జరుగుతున్నప్పటికీ అన్‌కాన్షియస్‌గా ఉంది. ఈ మొత్తం ఎక్కడుంది? ఈ ప్రళయ స్థితి అంతా యూనివర్సల్ స్పేస్, ఆ మహదాకాశంలో సర్వత్రా ఉంది. ఎట్లా ఉంది? త్రూఔట్ తత్. అంటే మొత్తం వ్యాపించి ఉన్నవాడెవరు? అది. ఎవరైతే వ్యాపించి ఉన్నాడో దాని యందంతటా ఆ లైఫ్ వ్యాపించి ఉంది. ఆల్ ప్రెజెన్స్, తత్ ఆల్ ప్రెజెన్స్ విచ్ ఈస్ సెన్స్డ్ బై. ఇట్లా ఈ లైఫ్ ఎట్లాగుందనమాట. ప్రస్తుత స్థితి ఏంటి? ప్రళయ స్థితి. ఈ ప్రళయ స్థితిలో మనకి తెలియని అన్‌కాన్షియస్‌గా ఉన్న వ్యవహారం ఇదంతా. ఇట్లా చూసేవాడు లేకపోవటం వల్ల, అంటే చూపించేవాడు ఉన్నప్పటికీ, గమనింపచేసేవాడు ఉన్నప్పటికీ, గమనించేవాడు లేకపోవటం వల్ల స్తబ్దుగా ఉంది మొత్తం. ఈ ప్రళయ స్థితిలో అన్‌కాన్షియస్‌గా ఉంది. అంటే ఎరుకలో లేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో, తెలియని స్థితిలో అలాగా ఉంది. ఎక్కడ ఉంది? యూనివర్సల్ స్పేస్. ఎక్కడైనా గాని ఒక చోటులో ఉంటాం. చోటులో, కాలంలో ఉంటాం. దేశము, కాలము అంటాం దాన్ని. సృష్టికి ఆధారము ఈ 2. చోటు ఉండాలి. చోటుతో పాటు కాలం ఉండాలి. ఎందుకంటే కాలం లేకపోతే మళ్ళీ చోటు అలాగా నిలబడిపోయినట్టు అవుతుంది. చోటు లేకపోతే కాలం ఉంది, చోటు లేదు. ఎక్కడికెళ్తుందది? అట్లాగూ కుదరదు. చోటుంది, కాలం లేదు. ఏం చేస్తుంది కాలం? చోటు ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. ఒకదానికొకటి పరిపూరకం. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఎలాగైతే ఒకదానికొకటి పరిపూరకంగా ఉందో, 2 కలిపి ఒక యూనిట్‌గా మనం చెప్పుకుంటాం. అట్లాగా ఈ సృష్టి, ఈ దేశము, కాలము కలిసిపోయి ఉండాలవి. ఆ 2 ఉన్నప్పుడే ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇలా యూనివర్సల్ స్పేస్‌లో ఉండగా, అంటే మనకు కనపడే స్పేస్ అంతానేమో మెలకువ ఉన్నప్పుడు స్థితిలోని స్పేస్. ఈ స్పేస్‌కి ఆధారంగా ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో, ఆ స్పేస్‌లో, ఆ మహదాకాశం అంటాం దాన్ని. అంటే చాలా రకాల పేర్లు వస్తుంటాయి మనకి. ఆ పేర్లన్నీ ఏంటి? రకరకాల స్థితుల్లో ఆయా స్థితులకి పెట్టబడినటువంటి ఆయా పేర్లు. అక్కడ ఈ లైఫ్ పల్సేట్ అవుతున్నప్పటికి, లైఫ్ ఎక్కడ పల్సేట్ అవుతుంది? త్రూ ఔట్ తత్.
మొత్తం వ్యాపించి ఉన్నదేంటి? అది. మొట్టమొదటగా ఉన్నదేంటి? స్పేస్ అంతా ఆవరించి ఉన్నది, వ్యాపించి ఉన్నదేంటి? తత్. అంటే ఈ మొత్తానికి ఆధారం ఏదైతే ఉందో, ఏది ఈ మొత్తాన్ని నడిపిస్తూ ఉందో, ఈ మొత్తాన్ని తనలో లయం చేసుకుంటూ, తనలో నుంచి మరలా బయటికి తీసుకొస్తూ, కొంతసేపు స్థితి చెందించి, సృష్టి, స్థితి, లయములకి కారణమవుతున్నటువంటి మూల కారణం ఏదైతే ఉందో, ఆ మూల కారణం తత్. అది ఎక్కడుంటుంది? మొత్తం ఉంటుంది. అది లేకుండా మిగతాయి ఉండటానికి అవకాశం లేదు. మనం లేకుండా ఉండొచ్చు గానీ, అది లేకుండా ఉండటానికి లేదు. ఎందుకంటే అది ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు దాంట్లోకి వస్తామో తెలియదు గదా! కాబట్టి ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆ తత్ మొత్తం ఈ లైఫ్ పల్సేట్ అవుతా ఉంది. ఆల్ ప్రెజెన్స్. తత్ ఆల్ ప్రెజెన్స్. ఆ సర్వవ్యాపిగా ఉన్నటువంటి తత్ ఎవరు? సర్వవ్యాపి. ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిషెంట్, ఓమ్నిపోటెంట్. సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు ఎవరైతే ఉన్నారో, ఆ మొత్తాన్ని ఆవరించి ఈ లైఫ్, ఈ జీవ చైతన్యము స్పందిస్తూనే ఉన్నది. మెలకువలో ఉన్నప్పుడు ఎలాగైతే స్పందిస్తూ ఉందో, ఈ మన్వంతర స్థితిలో, సృష్టి స్థితిలో ఎలాగైతే అది స్పందిస్తూ ఈ మొత్తాన్ని నడుపుతూ ఉన్నదో, ఈ ప్రళయ స్థితుల్లో కూడా అది స్పందిస్తూనే ఉంది. కానీ అన్‌కాన్షియస్‌గా ఉండడం వల్లే, ఎరుగని, తెలియని, స్పృహలో లేని స్థితిలో ఈ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా, ఆ స్థితికి వచ్చేటప్పటికి అది తెలియటం లేదు మనకి. స్పందిస్తున్నట్టుగా మనకి తెలియటం లేదు గానీ స్పందిస్తూ ఉన్నదది. అయితే స్పందిస్తుందని మరి ఎలా తెలిసింది మనకి? Which is sensed by the opened eye of the Dharma. Which is sensed by opened eye. తెరచుకున్న మూడవ కన్ను, తెరవబడిన మూడవ కన్ను. మూడవ కన్ను అందరిలోనూ ఉంది, మూసుకుపోయి ఉంది అందరిలోనూ. ఏదో కొద్ది మందిలో మాత్రం అది తెరుచుకోబడి ఉంది. అందరిలోనూ దైవ అంశకి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మొత్తం ఒక అణువు మొదలుకొని బ్రహ్మ దాకా ఈ సమస్త సృష్టి చోటంతా దైవానికి ఏదైతే ఉందో మొత్తం లక్షణాలు వీటన్నిటికీ ఉన్నాయి. అయితే నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అవి ఒక్కొక్క దశలో అది మేల్కొంచుతూ ఉంటాయి. ఎక్కువగా నిద్రాణ స్థితిలో ఉంటూ మేల్కొంచుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ మూడవ కన్ను మేల్కాంచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ మూడవ కన్ను పట్ల మేల్కాంచిన వాళ్ళు ఉన్నారు. అంటే మూడవ కన్ను మూసుకుపోయలేదు. దాని పట్ల ఎవరైతే చూస్తున్నాడో, గమనిస్తున్నాడో వాడు మూసుకుపోయి ఉన్నాడు. ఇక్కడ ఏంటి విషయము? మొత్తం తెరవబడిన పుస్తకము అన్నట్టుగా ఉంది. ఏది నిద్రాణ స్థితిలో లేదు, ఏది మూసుకుపోయి లేదు. ఈ సమస్తము తెరువబడే ఉన్నది. అయితే దాని పట్ల దాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆ చూసేవాడు మూసుకుపోయి ఉండడం వల్ల, వాడు మూసుకుపోయే కళ్ళు 2 బాగా విడదీసి చక్కగా చూస్తే బాగానే కనిపిస్తుంది. కళ్ళు బాగా పూర్తిగా అలా నెమ్మదిగా కళ్ళు బాగా దగ్గరికి చేర్చి ఆ రెప్పల్ని కొంచెం చూస్తున్నాడు అనుకోండి, వాడు ఏం కనిపిస్తుంది? కొద్దిగానే కదా కనిపించేది. అట్లా చూసేవాడిని బట్టి చూడబడేది ఎప్పుడు పూర్ణముగా, సంపూర్ణముగా దైవాంశతో నిండి ఉన్నది సమస్తము. కానీ చూసేవాడికి అట్లాగా లేకపోవటం వల్ల ఇది సగం సగమే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, వాళ్ళకి ఆ మూడవ కన్ను పట్ల మేల్కాంచడం జరిగింది. దాంతో మూడవ కన్నుతో చూసేటప్పటికి, మూడవ కన్నుతో చూడడం అంటే అర్థం ఏంటి? ఈ సమస్తాన్ని ఒక్కసారిగా
దశ దిశలు మొత్తం 10 దిశలుగా మనకి 4 దిక్కులు, 4 మూలలు, ఊర్ధ్వము, అధస్సు అంటే సమస్తం వచ్చేసింది అప్పుడిక. ఈ గోళాకారంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఒక్కసారిగా 7 లోకాలుగా మనం ఏదైతే విభాగం చేసుకున్నామో, మళ్ళీ 7 లోకాల్లో ఒక్కొక్క లోకము 7 ఉపవిభాగాలతో మొత్తం 49 లోకాలుగా ఎలాగ ఉందో, సమస్తము ఒక్కసారిగా ఇప్పుడు దర్శించగలడు. ఆ మూడవ కన్ను విచ్చుకోవటం వల్ల, ఆ మూడవ కన్ను పట్ల వీడు విచ్చుకోవటం వల్ల. అట్లా కొంతమంది ఆ మేల్కాంచటం వల్ల దాని పట్ల వాళ్ళు ఆ మూడవ కన్నుతో చూస్తూ ఆ లైఫ్ పల్సేట్ అవుతా ఉంది. సమస్తము ప్రళయ స్థితిలో ఉన్నప్పటికీ, సృష్టి అంతా ఎక్కడ కదలిక లేనట్టుగా ఉన్నప్పటికీ, ఆ జీవ చైతన్యము స్పందిస్తూనే ఉంది. లబ్ డబ్ లబ్ డబ్ అన్నట్టుగా మనకి హృదయ స్పందనం ఎలాగుంటుంది? లబ్ డబ్ లబ్ డబ్ అన్నట్టుగా మనం ఈ భౌతికంగా ఆ శబ్దం వస్తే ఎలాగైతే వస్తోందో, అక్కడ ఆ ఓంకారాన్ని ధ్వనిస్తూనే ఉందక్కడ. ఆ లైఫ్ అన్నది, ఆ జీవ చైతన్యం. దాన్ని దాని యొక్క స్పర్శని, దాని యొక్క నాదాన్ని వాడు వినగలుగుతున్నాడు. అనుభూతి చెందగలుగుతున్నాడు. దాన్ని దర్శించగలుగుతున్నాడు. సెన్స్డ్ బై ది విచ్ ఈస్ సెన్స్డ్ బై ద ఓపెన్డ్ ఐ ఆఫ్ ద డాగ్మా. ఇలా మనకి రహస్యాలన్నీ ఎక్కడి నుంచి తెలిసినాయి మనకి? ఇట్లా మూడవ కన్ను తెరుచుకోవటం ద్వారా, అంటే మూడవ కన్ను పట్ల ఎవరైతే మేల్కాంచారో వాళ్ళ ద్వారా ఈ మొత్తం మనకు అందింపబడింది ఈ సమస్త రహస్యాలు. ఇది రెండవ భాగానికి సంబంధించి. తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశమందు గాఢ సుషుప్తిలో ఎరుక లేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో ఉన్నందున, తెలుసుకునేవాడు మెలకువ స్థితిలో ఉంటే మొత్తం తెలిసిపోతూనే ఉంటుంది. కానీ వాడు ఏ స్థితిలో ఉన్నాడు? ప్రళయ స్థితిలో, గాఢ సుషుప్తిలో ఉన్నాడు. ఎరుక లేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ, ఆ స్పందనము వాడికి తెలియటం లేదు. మహదాకాశమందంతటా సర్వత్రా సర్వ వ్యాపకత్వంతో ఏదైతే వ్యాపించి ఉన్నా, దాని అంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును మూడవ కన్ను తెరుచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. దీనికి సంబంధించి మనం కామెంటరీ చూద్దాం. కామెంటరీలో ఏం చెప్పారు దానికి వ్యాఖ్యానం. మనం ఏదైనా మామూలుగా మాట్లాడుకునేటప్పుడైనా అలా జరిగిందంట, ఆయన అలాగా చేశాడంట అని ఒక మాట చెప్తాం. అక్కడితో అయిపోయిందా మరి అది? దాని గురించి ఆయన ఏదో ప్రశ్నిస్తాడు, వినేవాడు మళ్ళీ దానికి సమాధానంగా ఈ చెప్పేవాడు ఇంకొంచెం దాన్ని వివరిస్తాడు. అంతకుముందు స్టేట్మెంట్‌గా ఒక చిన్న వాక్యం. ఆ వాక్యాన్ని అరగంట సేపు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. అట్లాగా ఇప్పుడు మనం ఈ చిన్న శ్లోక భాగం ఇది. ఈ చిన్న శ్లోక భాగం ఈ మాదిరిగా ఇచ్చారు. మరి ఇక్కడితో ఆగిపోయిందా? పూర్తిగా రాలా మనకి. ఏంటి జరిగిందో? ఆ ఐ ఆఫ్ డాగ్మా ఏంటి అసలు? ఈ లైఫ్ ఎలా పల్సేట్ అవుతుంది? యూనివర్సల్ స్పేస్ ఏంటి? ఆ తత్తేంటి? ఇట్లా ప్రతి పదం దానికి కొంచెం వివరణ, కొద్దిగా వివరణ మనకు అవసరమవుతుంది. ఇదంతా ఇట్లా చెప్పంగానే అర్థమైపోయిందండి. ఇక పదండి లేచి వెళ్ళిపోదాం పదండి. తెలిసిపోయింది. అర్థమైందండి. మేము అనుభూతి చెందాం వీటిని అని మనం అనలేము. అది. అంటే ఎంతో దాన్ని చిన్న అక్షరాల్లో, ఆ అక్షరాలు కూడా ఎంత పరిమితము,
మనకు వచ్చినటువంటి భాషలో ఇది ఇంగ్లీష్‌లో ఇచ్చారు. ఇంగ్లీష్ భాషకి 26 అక్షరాలు. దానికి సంబంధించి ఎంత పరిమితం దాని యొక్క శక్తి. ఆ పరిమితమైన భాషలో, ఆ పరిమితమైన వాక్యాల్లో ఏవో మనం భాష అంతా ఏమిటి మనకున్నది? మనం లో జీవితంలో, నిత్య దినచర్యలో, నిత్య జీవితంలో మనము ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని మన భావాలు వాళ్ళకి వ్యక్తీకరించడానికి, వాళ్ళ భావాలు మనకి వ్యక్తీకరించడానికి, ఇట్లా మనం ఒకళ్ళకొకళ్ళము మాట్లాడుకోవటానికి, వ్యక్తీకరించడానికి ఈ భాషను ఉపయోగించుకుంటున్నాం. అంటే ఈ స్థూలంగా ఈ చిన్న చిన్న పనులకి అన్నట్టుగా ఏదైతే ఉందో వాటికి సంబంధించి మాత్రం ఆ భావం కలిగేటట్టుగా వాటిని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఆ దూరంగా ఉన్నది దాన్ని చెప్పడానికి ఏమంటున్నాము? దట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. కానీ ఈ పదమే మొత్తానికి సంబంధించిన గురించి కూడా చెప్తుంది. తత్. సంస్కృతంలోను తత్, ఇక్కడ తత్. ఎందుకంటే దాన్ని తత్తుగా కూడా పలకొచ్చు మనం. దట్ అనే పలకాల్సిన పని లేదు. దట్ అనే పలకమని చెప్పారు. కానీ దాన్ని తత్ అని కూడా మనం పలకొచ్చు. తత్ అంటే ఎందుకంటే మనం వేరుపడ్డాం. ఆయన నుంచి వేరుపడ్డాం. ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరున్నారో వాడి నుంచి వేరుపడటం వల్ల ఆయన అక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం అన్నట్టుగా భావనలో ఉన్నాం మనం. కాబట్టి అది దూరంగా ఉన్నది అది అని చెప్పడానికి తత్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. మనం నిత్య జీవితంలో ఇదిగో దానికి సంబంధించి దట్ ఈస్ అని అట్లాగా చెప్పుకుంటాం మనం. ఇట్లా ఈ పదాలు చాలా పరిమితమైన అర్థాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. కానీ దీంట్లోని ఈ పదాల్లోనే ఎంతో రహస్యంగా, నిగూఢంగా దాగి ఉన్నటువంటి దైవము ఏదైతే ఉందో, అంటే మనకు తెలియకుండా ఉన్నది ఏదైతే ఉందో, అవి వాటిని కూడా దీంట్లో దాచుకున్నాయి ఈ పదాల్లోనే. ఈ పదాల్లో నుంచి ఆ లోపల ఉన్నదాన్ని తోడితే మనం, ఆ బావిలో నుంచి నీళ్లు తోడితే చక్కగా మనం ఆ నీళ్లు తాగొచ్చు. అట్లాగా ఈ పదాల్లో నుంచి ఇంకా వివరంగా బావి ఉందక్కడ అని చెప్పారు, అయిపోయింది. మరి ఆ బావిలో నీళ్లు తోడాలి కదా! తోడితేనేగా మనం తాగటానికి. అక్కడ బాగుందండి అన్నారు, అయిపోయింది. మరి దానికి వ్యాఖ్యానం ఆ బావిలో బకెట్ వేయాలి. ఆ బకెట్‌కి తాడు కట్టాలి. లోపలికి వేయాలి. దాని నుంచి పైకి లాగాలి ఆ నీళ్లతో ఉన్నటువంటి బకెట్‌ని. చక్కగా ఆ నీళ్లు తాగాలి. అది కదా! అట్లాగా ఈ కామెంటరీ ఏంటంటే దాని లోపలికెళ్ళి అక్కడ ఊరికే మామూలుగా ఇచ్చిన వాక్యాల్లాగా ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళి అక్కడ ఆ అమృతం లాంటి దాన్ని బయటికి తీసుకొచ్చి మనం దాన్ని తాగేటట్టుగా చేయటమే కామెంటరీ. డ్రీమ్‌లెస్ స్లీప్ is one of the 7 states of consciousness known in Oriental esotericism. అంటే డ్రీమ్‌లెస్ స్లీప్ ఏది? అంతకుముందు వచ్చింది మనకి ఏ దాంట్లో. ఆ డ్రీమ్‌లెస్ స్లీప్‌కి సంబంధించిన కంటిన్యూషనే కదా రెండో భాగంలో వచ్చింది మనకి. వాడు గాఢ సుషుప్తిలో ఉండగా, డ్రీమ్‌లెస్ అంటే మనం నిద్రని చెప్పడానికి నిద్రపోయాడండి అంటే సరిపోదు. వాడు నిద్రపోయాడంటే కలలుగంటకున్నాడేమో వాడప్పుడు. కలలు గనేటప్పుడు ఇంకా నిద్రేం పోతాడు వాడు, ఆ కలలో ఉన్నాడు వాడు. వాడెవడో భయపెడుతూ పెడుతుంటే వీడు పరిగెత్తుతూ ఉన్నాడు. ఇంకోడు నిద్ర ఎక్కడ పోతున్నాడు? లేదు గదా! కానీ మనకు మామూలుగా బయటకేమో నిద్రపోతున్నట్టు మంచం మీద కదలకుండా ఉన్నాడు. బాగానే ఉంది. నిద్రపోతున్నాడు అనుకున్నాం మనం. కానీ వాడు కలగంటున్నాడు. అందువల్ల కల గూడా లేని ఆ తర్వాత స్థితి ఏదైతే ఉందో గాఢ సుషుప్తి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియావస్థలు. అట్లాగా మనము ఈ మూడో స్థితి ఏదైతే గాఢ సుషుప్తిలో ఉన్నాడు వాడు. అందుకని అది చెప్పడం కోసం డ్రీమ్‌లెస్ దానికి ముందున్న ఈ డ్రీమ్‌లెస్ అనేటప్పటికల్లా ఎలాగో జాగ్రత్త లేదు. జాగ్రత్తలో నుంచి
నిద్రలోకి నెమ్మదిగా జారుకుంటున్నాడు. ఆ నిద్ర కూడా కలత నిద్ర కాకుండా, కలలుగానే నిద్ర కాకుండా పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు. సుషుప్తిలో ఉన్నాడని డ్రీమ్‌లెస్ స్లీప్. డ్రీమ్‌లెస్ అనే పదం వాడటం వల్ల అలాగా తెలిసింది మనకి. ఆడు పూర్తిగా నిద్రలో ఉన్నాడు అని. అట్లాగే ఈ సృష్టి అంతా ప్రళయ స్థితిలో అలాగా ఉంది. డ్రీమ్‌లెస్ స్లీప్ లాగా. ఈ డ్రీమ్‌లెస్ స్లీప్ ఈస్ వన్ ఆఫ్ ద 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అయితే ఇది మనకి ఏది తీసుకున్నా గాని 7 స్టేట్స్, 7 స్థితులు, 7 స్థితులు. ఎందుకంటే మనం 7 స్థితుల్లో కలిసి ఒక్కసారిగా మనం అనుభూతి చెందలేం. మనం ఇక్కడ ఉంటే ఈ భూలోకంలో ఉంటే ఇదే నిజమైన లోకం. మిగతా 6 లోకాలు అసలు ఉన్నాయో లేవో మనకు తెలీదు. సరే, ఇక్కడ రాత్రి నిద్రపోయి ఆ కల డ్రీమ్ స్లీప్ ఏదైతే ఉందో, కలత నిద్ర. దాంట్లో ఏమవుతుంది? మన కామ శరీరం మిగతా శరీరాలన్నిటిని తీసుకొని భౌతిక శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఈ విహారానికి వెళ్తుందది కామ శరీరం. అప్పుడేంటి మనకి కామ శరీరంలో పూర్తిగా కామలోకంలో నిజమైన లోకంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇదే మన లోకం అన్నట్టుగా అది అనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు. ఇంకా భౌతిక లోకం గాని, అట్లాగే మిగతా మానసిక, బుద్ధి ఇట్లా మిగతా లోకాలు గాని మనకు లేవు ఇక. మనకొక్క కామలోకమే ఉంది అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా ఎక్కడుంటే అక్కడ అది నిజమైంది. మిగతాయన్నీ ఉన్నాయో లేవో తెలియదు మనకి అన్నట్టుగా మనకు భావన ఉంటుంది. కాబట్టి వన్ ఆఫ్ ద 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ నోన్ ఇన్ ఓరియంటల్ ఎసోటరిసిజం. ఓరియంటల్ అంటే తూర్పు దేశ సంబంధమైన. అంటే నాణ్యత గల వజ్రము, అత్యుత్తమ నాణ్యత గల వజ్రం అనే దానికి కూడా ఓరియంటల్ అని అంటారు. అంటే అటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. అత్యుత్తమమైన నాణ్యత గల వజ్రము. అంటే ప్రపంచంలో మనకి తెలిసినంతలో ఇంక అంతకు మించి దాని యొక్క విలువైనది ఇంక వేరే లేదు అన్నది ఏదైతే ఉందో, అట్లాగే జ్ఞానము కూడా. ఇంక అంతకు మించి విలువైనది ఇక లేదు మనకి. మన స్వస్థితి ఇంక అంతకు మించి ఏంటిది? మన స్వస్థితిని తెలిపే జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానము ఉన్న అన్ని జ్ఞానాల్లోకి, అన్ని విజ్ఞానాల్లోకి అత్యుత్తమమైనది. ఆ నాణ్యము గల వజ్రం లాంటిది. ఏంటది? స్వస్థితిని తెలిపేది. ఆ జ్ఞానం ఎక్కడుంది? తూర్పు దేశాల్లో ఉంది. తూర్పు దేశాలను ఎందుకు అంటున్నాం? మొట్టమొదటగా అది సూర్యోదయం జరుగుతుంది కాబట్టి అన్నట్టుగా. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే చీకటి నుండి వెలుగులోకి వస్తున్నాము అనే దానితోటే ఆ సంకేతంగా. అందుకని ఇక్కడ జ్ఞానం అందింపబడుతుంది. అంటే మనం ఇంట్లో ఈశాన్యంలో పూజా మందిరం పెట్టుకుంటాం. సామాన్యంగా మనం ఎక్కువ ఇళ్లలో. అంటే మన ఇల్లు మొత్తం పవిత్రమైనదే. కానీ మనం కొన్ని పనులకి వీలుగా కొన్ని పనులు చేసుకోటానికి, ఆయా చోటుల్ని మనం ఆయా దిక్కుల్లో, ఆయా స్థలాల్లో, ఆయా గదుల్లో మనం ఆయా పనులకి కేటాయించుకుంటాం. అట్లా ఈశాన్యమూల మనం పూజా మందిరంగా పెట్టుకుంటాం చాలా పవిత్రంగా. ఉదయాన్నే లేవంగానే స్నానం చేసి వచ్చి, అక్కడ పూజ చేసుకోవడం, ప్రార్థన చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం అట్లేదో పవిత్రంగా. ఇక అప్పుడు ఇగ డైలీ లైఫ్‌లోకి దినచర్యలోకి ప్రవేశిస్తాం. అట్లా మనకి ఈ తూర్పు దేశాలు ఆ మాదిరిగా జ్ఞానాన్ని కుమ్మరించేదిగా ఉందన్నమాట. జ్ఞానాన్ని వర్షింపజేసేదిగా. ఇటువైపు తిరిగితే జ్ఞానం కలిగేటట్టుగా. ఎందుకంటే పశ్చిమ దేశాలేంటి? సూర్యాస్తమయ దేశం. సూర్యాస్తమయం అనేటప్పటికల్లా చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. వెలుగు నుంచి చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకని తూర్పు దేశాలకి అంత ప్రాధాన్యత ఉంది. అంటే ఆ స్థలాన్ని బట్టి. దాని తూర్పు దేశాల యొక్క గొప్పతనం గురించి కాదు అక్కడ ఉంది. మనం ఇంట్లో అన్నీ మొత్తం స్థలమంతా గొప్పదే గదా! కానీ ప్రత్యేకంగా ఒక ఈశాన్య మూలని ప్రత్యేకంగా పెట్టుకున్నాం మనం. కాబట్టి అది పవిత్రము అంటున్నాం.
మరి అట్లాగని మిగతా దిక్కులు పవిత్రం లేదా? మిగతా ఆగ్నేయమూల మరి అక్కడ వంట చేసుకుంటున్నాము. మరి అది అత్యవసరం కదా మనకి. అట్లా మనం వీలుని బట్టి అలా చేసుకున్నాం. అలాగే ఈ తూర్పు దేశ సంబంధమైన ఓరియంటల్ అనేటప్పటికల్లా ఆ జ్ఞానము అట్నుంచి సూర్యుడు ఉదయించి ఎట్లాగైతే వెలుగునిస్తున్నాడో, అట్లా వెలుగునిచ్చే జ్ఞానం అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఓరియంటల్ అలా తూర్పు దేశ సంబంధమైన ఇసోటరిసిజం అంటే గుహ్య ఉపదేశం. అంటే ఈ జ్ఞానం కూడా ఎట్లాగా ఇస్తున్నారు? ఉపదేశ దీక్షగా. దీక్ష తీసుకున్న వారికి మాత్రమే పరిమితంగా ఉండేది ఒకప్పుడు. ఈ సీక్రెట్ డాక్టర్‌ని వచ్చిన దగ్గర నుంచి ఇంకా అది మొత్తం వెల్లడయ్యేటప్పటికల్లా ఇక ఉపదేశ దీక్షలతో పని లేకుండా మనం ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు అవగాహన అయ్యేటప్పటికి మన పనులన్నీ సృష్టి కోసం అన్న దాంట్లోకొచ్చేసి తర్వాత ఈ మొత్తంలో ఉన్నది ఒక్కటే అన్నది మనకి అవగాహనకొచ్చి అంటే ఎవరు ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు మనకి. సమస్త ముందు ఏముంది? సత్తే ఉంది. అదే. అది మాత్రమే ఉంది. అది తప్ప ఇంకొకటికి అవకాశం లేదిక్కడ అని ఆ ప్రహ్లాదుడు ఎట్లాగైతే హరిమయమై అయిపోయిందో ఆయనకి మొత్తం హరిమయం. అట్లా మనకి ఈ సీక్రెట్ డాక్టర్‌ల ద్వారా మనకి కలిగే మొట్టమొదటి భావం ఒక్కటితో నిండిపోయింది ఈ సమస్తము. ఒకడే ఇన్ని రూపాలుగా ఇన్ని రూపాలు కట్టుకొని ఇక్కడ ఇలాగ ఉన్నాడు అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. అందుకని మనం ఆ రహస్యముగా ఐసోడరిసిజం అంటే గోప్యముగా చేసే గుహ ఉపదేశం. అలాగే తూర్పు దేశ ఎక్కడ జరుగుతుంది ఇది? తూర్పు దేశ సంబంధమైనటువంటి. అంటే ప్రాచ్య ఈ 2 మాటలు 2 పదాలున్నాయన్నమాట. తూర్పు దేశం అనేటప్పటికల్లా ప్రా ప్రాచి అని అంటాం. పశ్చిమ దేశాలు అనేటప్పటికి ప్రాచ్య అంటాం. అంటే ఈ రెండిట్లో ఏంటి? ఇదేమో జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ మన యొక్క స్వస్థితి సంబంధించి మనం చూసుకోవాలి అంటూ ఈ భౌతిక విషయాల పట్ల కొంచెం తక్కువ ఆసక్తితో, ఎక్కువ ఆసక్తి దైవానికి సంబంధించిన దాంతో నడుపుతూ ఉండడం అనేది ఈ ప్రాచి. ప్రాచి అంటే తూర్పు దేశం అన్నదానికి వస్తుంది. అలాగే ప్రాచ్య అనేటప్పటికి భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తితో అట్లా గడుపుతూ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళకి ప్రాచ్య అంటారు వాళ్ళని. వీళ్ళని భౌతిక జీవితం గడుపుతున్నప్పటికీ అత్యంత ప్రాధాన్యత దైవం అన్నదానికి ఇవ్వటం వల్ల వీళ్ళని ప్రాచి అని ఉంటారు. అట్లా ఓరియంటల్ ఇసోటరిసిజం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తానికి సంబంధించిన ప్రజ్ఞ ఉన్నది ఏదో కాన్షియస్‌నెస్ అంటే గమనించటం అనేది. అంటే గమనించేవాడు, గమనింపచేసేవాడు. ఈ 2 కలిసిపోయి ఉంది దాంట్లో. మొత్తానికి సంబంధించిన వాడు గమనింపజేస్తున్నాడు. అని ఏదైతే అంటున్నామో ఆ పరమాత్మ తత్వాన్ని. అది గమనింపు చేస్తున్నాడు వాడు. ఎవరి చేత? ఇట్లాగా వేరుపడ్డ వాళ్ళ మొత్తం సృష్టిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి చేత గమనింపజేస్తున్నాడు వాడు. అంటే ఆ గమనించడం అనేది మనకు కూడా వచ్చింది. ఆ అలవాటు. ఆహ్, ఆ గుణము మనకు కూడా ఉంది. అయితే మనకు మనము గమనించలేకపోతున్నాం కాబట్టి గమనింపు చేస్తూ ఉన్నాడాయన. అట్లాంటి కాన్షియస్‌నెస్ ఎన్ని స్థితులున్నాయి? 7 స్థితులున్నాయని చెప్తున్నాడు. ఆ 7 స్థితులేంటో ఇప్పుడు ఒక మాటగా మనం డివైన్ ప్లాన్‌లో ఏదుందో అది చెప్పుకుందాం మనం. ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా మనం డివైన్ ప్లాన్ ఆ దివ్య ప్రణాళికలో జాఫ్రీ బర్బరక ఎంత అద్భుతమైన పని చేశాడో చూడండి. ఇక్కడ ఏ పదం వచ్చినా గాని సీక్రెట్ డాక్టర్‌లో మనకి ఏమాత్రము అనుమానం పడకుండా ఇక సందేహం పడకుండా పూర్తి వివరణ దాంట్లో ఇచ్చుకుంటా వచ్చాడు. ఇందులో దాన్ని మనం రేపు చెప్పుకుంటూ ఇంకా మిగతా విషయాలు కూడా చెప్తాము.
అంటే ఇట్లా ఎందుకని మనం ఈ లైఫ్ పల్సేట్ అవుతున్నప్పటికీ ఎందుకు మనం దాన్ని అనుభూతి చెందలేకపోయాం? మనం నిద్రాస్థితిలో ఉన్నామన్నాం. నిద్రాస్థితిలో ఉంటే మరి అది లేనట్టు అయిపోయిందా మనకి? అది ఎట్లాగా ఏంటనేది మనం అది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.